కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభునామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత కార్యక్రమం నుంచి దేవుడా ధనమా, లేకపోయినట్లయితే ధనమా దేవుడా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం వాక్యం నుంచి. ఇది నాన్న కూడా ఇది రెండవ భాగం, రెండవ ఎపిసోడు. దేవుడా ధనమా, లేకపోయినట్లయితే ధనమా దేవుడా. ఇది నాన్న ధనవంతులు అవ్వాలంటే ఏమి చెయ్యాలి అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనం బైబిల్ గ్రంథాన్ని నుంచి ప్రార్థన చేసుకుని వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలని, మా సంఘాలని ఈ నెలంతా కాచి కాపాడారు. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృప రానైన నెలలో కూడా మాకు అనుగ్రహించండి. మీ యొక్క ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మీ ఆత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించవలసిందని మా జీవితాల్లో ప్రభా ధనానికంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మీ ద్వారా మేము ఈ లోకంలో ధనవంతులుగా ఉండటానికి మీ కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుడా ధనమా. ధనం సంపాదించాలంటే ఏం చేయాలా, ధనికులు అవ్వాలంటే ఏం చేయాలా? ఈ లోకంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి ఎలాగ ధనవంతులు అవ్వాలని చెప్పటానికి. అదే రీతిగా అనేకమైన వెబ్సైట్లు ఉన్నాయి ధనవంతులు అవ్వాలంటే త్వరలో, అది కొద్ది కాలంలోనే ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలా అనే విషయాలు కూడా చెప్పడానికి అనేకమైన వెబ్సైట్లు ఉన్నాయి. మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది నేను ధనవంతుడు అవ్వాలి, నేను పేదవాడిగానే ఉండాలన్నది ఎవరు కోరుకోం కదా. మానవులుగా ధనవంతుడిగా ఉండాలన్నది కోరుకుంటాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో అనేకమైన ధనవంతులు అవ్వాలంటే అక్రమ మార్గాలు, చెడ్డ మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ధనవంతులు అవ్వాలంటే మంచి మార్గాలు, సన్మార్గాలు కొద్దిగానే ఉన్నవి. వాటిని మనం ఈ దినాన్ని నేర్చుకోవటం లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పారు మనకి ధనవంతులు అవ్వాలంటే అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథాన్ని నుంచి. మలాకీ గ్రంథం 3:10 ఈ విధంగా చెప్పబడ్డది. మీరు మీకున్న ఆ యొక్క 10వ వంతు అనగా 10వ భాగాన్ని నా యొక్క మందిరంలోనికి తీసుకురండి, నా మందిరంలో ఆహారం వండినట్లు మీరు మీ యొక్క 10వ భాగం, దీన్నే దశాంశం అంటున్నాం మనం, అది తీసుకురండి. అలా ఇచ్చినట్లయితే ప్రభు అంటున్నారు, ఆకాశపు వాకిండ్ల నిప్పి మీకు విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. మీకు ఆ విస్తారమైన దీవెనలు దాచుకోవటానికి స్థలం కూడా సరిపోదు, మీకున్న ఆ యొక్క గదులు కూడా సరిపోవు, ఆ రూమ్స్ సరిపోవు అంటున్నారు ప్రభువారు. ఇంగ్లీష్లో మనం దీన్ని చదివినట్లయితే దేవుడు ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ అన్నారు, లేకపోతే పరలోకం, విండోస్ ఆఫ్ హెవెన్ అన్నారు. పరలోకంలో ఉన్న లేకపోతే పరలోకానికి ఉన్న కిటికీల్ని తెరిచి దీవులు కుమ్మరిస్తానన్నారు. మరి కిటికీలు తెరిచి దేవుడు కుమ్మరిస్తుంటేనే మనకున్న ఆ గదులు, మనకున్న రూమ్స్ చాలటం లేదంటే మరి దేవుడు ద్వారాలు తెరిస్తే పరలోకపు ద్వారాలు ఇంకా ఎంత నిండుగా మెండుగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మి దాని ప్రకారంగా చేసినట్లయితే ప్రభువారు ఏమన్నారు, ఆయనకి చెందిన ఆ యొక్క 10వ భాగం, దాన్నే దశాంశం అంటున్నాం. అయితే ఈ దశాంశం ఏంటండి అనే ప్రశ్న కొంతమందికి వస్తుంది. క్రైస్తవులైన వారికి, విశ్వాసులైన మనందరికి కూడా ఈ యొక్క 10వ భాగం గురించి, దశాంశం గురించి తెలుసు. 10వ భాగం కనుక దీన్ని దశాంశం అంటున్నారు. ఉదాహరణకు మనకి ఒక కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టుకి ఒక 10 కాయలు మనకి ఆ యొక్క నెలలో వచ్చాయనుకోండి, దానిలో దేవునికి ఇవ్వాల్సింది ఒకే ఒక కాయ, అంటే 9 మనం ఉంచుకుంటున్నాం. దేవుడు అదే చెప్పారు, 1 ఇస్తే సరిపోద్ది అన్నారు. దశాంశం అంటే 10వ భాగం. ఒకవేళ ఆ కొబ్బరి చెట్టుకు 100 కాయలు కాసాయి అనుకోండి, ఆ 100 కాయల్లో దేవునికి చెందే దేవుని యొక్క వాట 10వ భాగం అంటే 10 కాయలు. మనం వాడుకునే మన వాట 90 ఏకంగా. చూచారా? అలాగే ధాన్యం పండిస్తున్నారు అనుకోండి, మన ప్రాంతాలు ఎక్కువ ధాన్యం పండిస్తారు కదా.
ఇంగ్లీష్లో ప్యాడీ అంటున్నాం, 10 బస్తాలు పండింది అనుకోండి, దేవునికి ఇవ్వాల్సిన ఆ దేవుని యొక్క వంతు, దేవుని యొక్క వాటా 1 బస్తా, మనం వాడుకునేది 9 బస్తాలు. అదే రీతిగా ఆ పొలంలో 100 బస్తాలు పండింది అనుకోండి, ఆ ధాన్యమైనా, గోధుమలైనా, కందులైనా, మినువులైనా, పెసలైనా, ఏ అపరాలైనా సరే, ఏదైనా సరే, భూమిలో నుంచి వచ్చే ఏ ధాన్య పంట అయినా సరే, దానిలో 10వ వంతు దేవునిది. 100 బస్తాలు పండితే 10 దేవునికి, 90 మనకి ఏకంగా. అలాగే ఏదైనా పని చేసుకుంటూ ఆ దినానికి 200 వచ్చిందనుకోండి, ఆ దినానికి 100 వచ్చిందనుకోండి, ఆ 100లో దేవుని యొక్క వాటా, దేవునికి ఇవ్వాల్సింది 10 రూపాయలే ఆ రోజు. లేకపోయినట్లయితే ఒకరికి ఎవరికైనా సరే పరిస్థితులు బాగుండి ఇంకొకరికి ఎవరికైనా 500 వచ్చిందనుకోండి, రోజుకి 500లో దేవుని యొక్క వాటా 50 రూపాయలు. అప్పుడు ఇది 10వ భాగం. ప్రభువారు అన్నారు, నాకు మీరు దాన్ని ఇచ్చినట్లయితే విస్తారమైన దీవెనలు నేను మీకు ఇస్తాను అంటున్నారు. ఎవరికైనా సరే ఎక్కువ మందికి నగరాల్లో, పట్టణాల్లో జీవించే మనకి ఉద్యోగాలు ఉంటున్నాయి. ఏదో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో. ఉదాహరణకు ఆ ఉద్యోగం ద్వారా, ఆ జాబ్ ద్వారా 10,000 వస్తుంది అనుకోండి జీతం. దానిలో దేవుని వాటా 1000 రూపాయలు. తక్కిన 9,000 మనకి. ఆ యొక్క ఉద్యోగాన్ని ఇచ్చింది, లేదా పొలాన్ని ఇచ్చింది, ఆ పంటనిచ్చింది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నది ప్రభువు కదా. ప్రభువు కోరుకుంటున్నారు, నాకు 10వ భాగాన్ని ఇవ్వండి. అది ఇచ్చి మీరు చూడండి, విస్తారమైన దీవెనలు మీకు కురమరిస్తారని ఆయన వాగ్దానం. కనుక దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే, దేవునికి ఆ 10వ భాగాన్ని చెల్లించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ఈ లోకంలో ఆశీర్వదిస్తారు. ధనికులుగా అవగలం మనం. 10వ భాగం విశ్వాసులు కూడా చెల్లించారా పాత నిబంధనలో అనే ప్రశ్న మనకు వస్తుంది. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, దేవుని యొక్క స్నేహితుడు. ఆయన యొక్క భార్య గారు, ఆయనకున్న సమస్తం కూడా దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోయారు, వాళ్ళ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టేసి. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. అబ్రహాము గారు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధం నుంచి తిరిగి వస్తుండగా మెల్కీసెదెకు అనే యాజకుడు, యాజకుడు అంటే ఎవరు? ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నాం, ఈ రోజుల్లో దైవ సేవకుడు అనమాట, పాస్టర్ గారు అంటున్నాం మనం, అలాగనమాట. కానీ ఆయన రాజుగారు ఆ రోజుల్లో. తర్వాత దేవుని మహోన్నతుడిగా దేవుని యొక్క యాజకుడు. ఆయనకి అబ్రహాము గారు ఆయనకి కలిగిన వాటన్నిటిలో కూడా 10వ వంతు చెల్లించినట్లుగా ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వరకున్న వాక్య భాగంలో మనం చదువుతున్నాం. చూచారా? విశ్వాసులకు తండ్రి, ప్రభువు పిలిచారు నేను చూపించే దేశం వెళ్ళమని. ఆ యొక్క ప్రభువు వాగ్దానం పిలుపున్న వ్యక్తి కూడా దేవుని యొక్క యాజకుడిని, దేవుని యొక్క సేవకుడిని గౌరవించి, దేవునికి లోబడి, దేవుడు చెప్పినట్లుగానే ఆ యొక్క 10వ వంతు, దీన్నే 10వ భాగం అంటున్నాం, అది ఆయన చెల్లించారు అబ్రహాం గారు. కనుక ప్రియ సోదరులారా, మనలో కొంతమంది అంటున్నారు, అది పాత నిబంధనలో వారికండి, మనకు కాదు, యూదులకి, ఇశ్రాయేలీలకి, క్రొత్త నిబంధనలు మనకు అవసరం లేదు అంటున్నారు. అది సరికాదు, అది వాస్తవం కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం మనం గమనించినట్లయితే, గలతీయులకు చాప్టర్ 3:29 ప్రభువు ఈ విధంగా అంటున్నారు, నీకు యేసు ప్రభునందు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన మన రక్షకుడని నీవు అబ్రహాము సంతానము, అబ్రహాముకు చేయబడిన ఆ వాగ్దానాలన్నీ నీకు నెరవేర్చబడతాయి. అంటే అబ్రహాము సంతానం, మనం యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా అబ్రహాం సంతానం అయిపోతున్నాం. దాని ద్వారా అబ్రహాంకి ఏమైతే దీవెనలు ఇచ్చారో దేవుడు, అబ్రహాంకు ఏ విధమైన దీవెనలు ఇస్తానని వాగ్దానం చేశారో అవన్నీ కూడా మనకు కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక మరి అబ్రహాము సంతానం అయినట్లయితే అబ్రహాము చేసినట్లుగా మనం కూడా చేయాలా, 10వ భాగం ఇవ్వటంలో కూడా. ఇది క్రొత్త నిబంధనలు అవసరమా? క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా చెప్పబడలేదు ఇది అని వాదించేవారు కూడా ఉంటున్నారు. వారికి ఈ 10వ భాగం ఇవ్వటం వారికి ఇష్టం లేదు. కనుక దేవునికి లోబడకుండా వారు ఏదో రీతిగా వాదిస్తున్నారు. పౌలు గారు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో గమనించినట్లయితే మరలా అబ్రహాము మెల్కీసెదెకు గారి గురించి మరలా ఇక్కడ ప్రస్తావించారు. దేని కొరకు క్రొత్త నిబంధనలు ఎందుకు చెప్పారంటే, ఖచ్చితంగా మనం కూడా విశ్వాసులుగా, అబ్రహాం సంతానం కాబట్టి విశ్వాసం ద్వారా మనం కూడా అబ్రహాం చెల్లించినట్లుగానే యాజకులకు చెల్లించాలా. ఈనాటి యాజకులు ఎవరు? దేవుని యొక్క సేవ చేస్తున్న సేవకులు, వారినే పాస్టర్ గారు అంటున్నాం మనం. వారికి దేవుని మందిరానికి మనం తీసుకువెళ్ళాలా. యేసుప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బోధిస్తూ
మత్తయి సువార్త 23:23 ఈ విధంగా ప్రభు చెప్పారు, ఆ శాస్త్రులు పరిసయ్యులు వారు వేషధారులారని వారిని సంబోధించారు. కారణం ఏంటి? వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కనుకనే వేషధారులారా అన్నారు వారిని. ప్రభువారు అన్నారు, మీరు ఆ యొక్క జీలకర్రలో లేదా ఆవాల్లో అటువంటి చిన్న చిన్న గింజల్లో కూడా దశంభాగాలు ఇస్తున్నారు, కానీ మీ ప్రవర్తన సరిగా లేదు. అతి ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఇతర విషయాలు మేము చేయటం లేదు. దశంభాగాలు ఆ జీలకర్రలో ఆవాల్లో లేకపోతే చిన్న చిన్న ఆ యొక్క గింజల్లో ఇస్తున్నారు, కానీ అతి ప్రాముఖ్యమైనవి కూడా ఉదాహరణకు ఇతరులకి కనికరం చూపించడం, ఇతరులకి న్యాయం తీర్చడం, ఏ లంచాలు తీసుకోకుండా ఇతరులకి సహకరించడం, ఇలాంటివి మీరు విడిచిపెట్టేస్తున్నారు అని చెప్పి మత్తయి సువార్త 23 14 చూసినట్లయితే ప్రభువారు అన్నారు, మరలా వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ఆ యొక్క విధవరాళ్ళ యొక్క గృహాన్ని మింగేస్తున్నారు. విధవరాళ్ళు అంటే ఆ రోజుల్లో వారికి ఏ ఆధారం లేదు కనుక వారి అవసరాల నిమిత్తం వారికి ఉన్న ఇల్లు, వారికి ఉన్న ఆ యొక్క చిన్న కాస్త ఉన్న భూమి తాకట్టు పెట్టేస్తుంటే వారు కాస్త డబ్బులు ఇచ్చి ఆ ఇల్లు ఆ స్థలాన్ని కూడా వీరు స్వాధీనం చేసేసుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు. కానీ చిన్న చిన్న వాటిల్లో మాత్రం వారు ఏం చేస్తున్నారు? దశంభాగాలు ఇచ్చేస్తున్నారు. కనుక ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఒట్టి దశంభాగాలు ఇస్తున్నాను అనుకుంటే చాలదు సుమా. ఇతరులు మోసం చేస్తూ, ఇతరుల దగ్గర దొంగిలిస్తూ, లేకపోతే ఆ యొక్క పేదల్ని కొల్లగొడుతూ, లేకపోతే విధవరాళ్ళకి అన్యాయం చేస్తూ దేవునికి ఆ యొక్క దశంభాగం పట్టుకొచ్చినప్పటికీ, 10వ వంతు పట్టుకొచ్చినప్పటికీ అది దేవునికి అంగీకారము కాదు. అంటే దశంభాగం ఇవ్వటం ఖచ్చితంగా చేయాలా, దాంతోపాటు విశ్వాసంగా జీవించాలా, నమ్మకంగా జీవించాలా, ఆజ్ఞల ప్రకారంగా జీవించాలా. అప్పుడే అది దేవునికి అంగీకారం అవుతుందన్నమాట. అయితే ఈ రీతిగా క్రైస్తవులు కూడా వారికి కలిగిన దానిలో 10వ భాగాన్ని ఇచ్చి, దశంభాగాన్ని ఇచ్చి దీవించబడ్డవారు ఎవరైనా ఉన్నారంటే అనేకమైన ఉదాహరణలు మనకున్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కటి మీకు చూపిస్తాను, ఒక్కటి మీ దృష్టికి తెస్తాను. అది విలియం కోల్గేట్. వారు ఇంగ్లాండ్ దేశంలో ఉండేవారు. వారు మంచి జీవితం, వారు కాస్త ఎక్కువగా సంపాదించుకోవచ్చని అమెరికాకు వెళ్ళిపోయారు. యవనస్తుడిగా ఉండగానే ఆయన సబ్బులు తయారు చేయటం అంటే చాలా ఇష్టం ఆయనకి. సబ్బులు తయారు చేయటం మొదలుపెట్టాడు, కానీ అది ముందుకు కొనసాగలేదు. తయారు చేసి అమ్మాడు కానీ దానిలో లాభాలు రాలేదు. అయితే ఒక క్రైస్తవుడైన స్నేహితుడు ఆయన ఏం చెప్పారంటే, నీవు నమ్మకంగా ఉన్నట్లయితే, నీవు దేవుని నమ్ముకుని విశ్వాసంగా జీవిస్తూ 10వ భాగాన్ని 10వ వంతును నువ్వు ఇచ్చినట్లయితే నీ రాబడిలో దేవుడిని తప్పకుండా దీవిస్తారు అని చెప్పారు. చెప్పి ఆదికాండం 28:22 ఆయనకి చూపించారంట. దానిని నమ్మి దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడిని అంగీకరించి అప్పటి నుంచి ఆయన మరలా ఆ వ్యాపారాన్ని కొనసాగించారు. దేవునితో ఒడంబడిక చేసుకున్నట్లుగా ఆయన కలిగిన ప్రతి రాబడిలో కూడా 10వ వంతు చెల్లించేస్తున్నాడు దశంభాగాన్ని. దేవుడు ఎంతో దీవించేశారు. ఆయన యొక్క కంపెనీ చాలా విస్తరించిపోయింది. తర్వాత ప్రభువా నన్ను ఎంత దీవిస్తున్నారు, మీకు 20% ఇచ్చేస్తాను. ప్రభు అడిగింది 10% అంతే, దేవుడు అడిగింది దశంభాగం 10వ వంతు అంతే మన రాబడిలో. ఈయన అన్నారు, ఈయన దేవునితో యేసు ప్రభుతో వాగ్దానం చేశారు. ప్రార్థన చేసి వాగ్దానం చేశారు, 20% ఇచ్చేస్తాను ప్రభు అని నేను అన్నారు. ఆ 20% అంటే 80% ఈయన ఉంచుకుంటున్నాడు, 20% దేవునికి దశంభాగంగా ఇచ్చేశారు. ఇంకా దేవుడు దీవించేశారు. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత ప్రభువా నేను 30% ఇచ్చేస్తాను. ఇంకా దేవుడు దీవించారు. 50% ఇచ్చేస్తాను ప్రభు, సగం ఇచ్చేస్తాను నా రాబడిలో. దేవుడు ఇంకా అత్యధికంగా దీవించేశారు. ఆ యొక్క దీవుని నేను అందుకున్న తర్వాత ప్రభువా 90% నీకు ఇచ్చేస్తాను, నేను ఏకంగా 10వ వంతు నేను ఉంచుకుంటానన్నారు. దేవుడు అడిగింది 10వ వంతు, ఈయన 90% ఇచ్చేశారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, కోల్గేట్ పేస్ట్ లేని ఆ పట్టణం కానీ నగరం కానీ ఉండదు. పెద్ద గ్రామాల్లో కూడా కోల్గేట్ పేస్ట్ అనేది ప్రపంచం అంతా దొరుకుతుంది. అంటే ఈయన కంపెనీ ద్వారా అనేకమైన సబ్బులు లేకపోతే పేస్ట్లు రకరకాల కంపెనీ ఎంతో విస్తరించిపోయింది. దీనివల్ల యేసుప్రభుని నమ్ముకుని ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా దశంభాగం ఇచ్చి, దశంభాగానికంటే దేవుడు కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చేయటం వలన అంతగా దీవించబడిపోయారు ఆయన. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా మన జీవితంలో ఈ యొక్క దేవుడు చెప్పిన సూత్రం
10వ వంతు నాకు ఇవ్వండి మీ రాబడిలో. అప్పుడు మీరు చూడండి మీకు విస్తారమైన దీవెనలు ఇస్తానన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా యాకోబు గారు తండ్రిని అన్నని మోసం చేసేసి పారిపోతూ ఆ రాత్రి వేళ ఒంటరిగా ఉండి మారు మనసు పొందారు. ఆయన దేవునితో ఒడంబడిక చేసుకున్నారు, దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 28 అధ్యాయం 13 నుంచి 22 వరకు వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఏమని వాగ్దానం చేశారు యాకోబు గారు దేవునితో? ప్రభువా, నీవు నాతో ఉండి నేను వెళ్ళే ప్రాంతంలో నాకు సహాయం చేసి నాకు తినటానికి ఆహారం, ధరించడానికి వస్త్రం, శాంతి సమాధానం నాకు ఇచ్చి ఒక దినాన నా తండ్రి ఇంటికి మరలా నన్ను క్షేమంగా చేర్చినట్లయితే నీవు నా దేవుడివై ఉంటావు. నేను నాకు మీరు ఇచ్చిన దానిలో ప్రతి దానిలో కూడా, ఆదికాండం 28 అధ్యాయం 22 వచనం, మీరు ఏమైతే నాకు అనుగ్రహిస్తారో ప్రతీది కూడా, అంటే ఆయన కలిగిన సంపద అంతట్లో, ఆయన కలిగిన పశువులన్నింటిలో 10వ భాగాన్ని మీకు ఇచ్చేస్తాను ప్రభు, దశమ భాగాన్ని అని దేవునికి వాగ్దానం చేశారు. మనందరికీ తెలిసిన రీతిగా యాకోబు గారు వెళ్ళినప్పుడు కట్టు వస్త్రాలతోనే వెళ్ళారు, పారిపోయాడు, ఏమీ తీసుకువెళ్ళలేదు. అయితే తిరిగి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? ఎంతో సంపద. ఆయన యొక్క పశువులు కాయటానికి ఆయన సేవకులను కూడా పెట్టుకోవాల్సి వచ్చింది, ఆ పశువులను కాయటానికి, మందలు కాయటానికి. అంత విస్తరించిపోయాయి ఏకంగా. దేనివల్ల? దేవునితో వాగ్దానం చేసి దేవుడు చెప్పినట్లుగా చేసి 10వ భాగాన్ని ఆయనకు చెల్లించారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఇంతగా దీవిస్తానని చెప్తున్నారు. దీనివలన యాకోబు దేవునికి లోబడి, పశ్చాత్తాపడి దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లుగా 10వ భాగాన్ని ఇస్తానన్నారు. ఆ యొక్క 10వ భాగాన్ని ఆయన నమ్మకంగా ఇచ్చేశారు. కనుక మరి ఎక్కడ ఇవ్వాలి 10వ భాగాన్ని అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారు ఏమంటున్నారు? మీ యొక్క 10వ భాగాన్ని నా యొక్క మందిరానికి, నా గృహానికి తీసుకురండి. దేవుని మందిరం లేకపోతే దేవుని గృహం ఆలయం, నా ఆలయానికి తీసుకురండి. ఇంగ్లీష్లో టెంపుల్ అన్నారు. అది దేవుని యొక్క ఆలయం లేకపోతే దేవుని యొక్క మందిరం లేకపోతే దేవుని యొక్క గృహం, అక్కడికి తీసుకువెళ్ళాలి మనం. పాత నిబంధనలు మనందరికీ తెలుసు, అది గుడారపు ఆలయం. తర్వాత సొలొమోన్ రాజు గారి కాలంలో ఆ యొక్క పర్మనెంట్గా మందిరాన్ని కట్టేశారు. మందిరం ఎక్కడుంటే అక్కడ మందిరానికి తీసుకువెళ్ళాలా. ఆ మందిరం దగ్గరికి వచ్చి దశమ భాగాలు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించాలా. మనందరికీ తెలిసిన రీతిగా నిర్గమాకాండం 23వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, మీ యొక్క ప్రథమ ఫలాలన్నిటినీ కూడా నా మందిరానికి తీసుకురండి, నా మందిరానికి తీసుకురండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22, 23 వచనాలు గమనించినట్లయితే ఆ యొక్క దశమ భాగం అనేది లేదా 10వ వంతు అన్నది ఏదో జీవితంలో ఒక్కసారి ఇస్తే చాలా సుమా, ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలంటే వారికి పంట వచ్చిన ప్రతిసారి కూడా దేవుని మందిరానికి తీసుకెళ్ళి దాన్ని సమర్పించాల. 10వ భాగాన్ని వారికి కలిగిన ఆ పంట అంతట్లో కూడా. ఈ రోజుల్లో మనం ఈఎంఐ అంటున్నాం. అంటే ప్రతి నెల కూడా మనం ఏదన్నా ఒక వాహనాన్నో ఒక ఇంట్లో కొనుక్కుంటే మనకు వచ్చే జీవితంలో కొంత భాగాన్ని కట్టేయాలి. అయితే దేవుడు చెప్తున్నది ఏంటి? మనకు కలిగిన సంపద, మనకు ఒకవేళ పొలం ఉందనుకోండి, పొలంలో సంవత్సరానికి ఒక పంట వస్తుందా లేదా 2 పంటలు వస్తున్నాయా 3 పంటలు వస్తున్నాయా, ఆ ఎన్ని పంటలు వస్తే అన్నిసార్లు దేవునికి 10వ భాగాన్ని ఇచ్చేయాలి. అక్కడ దానిలో ఏ ధాన్యం పండినా, ఏ ఫలాలు పండినా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మిరపకాయలు వేస్తున్నారు, రకరకాల పంటలు వేస్తున్నారు, ఏది వేసినా సరే దానిలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చేయాలి. ఈ విధంగా ఇచ్చేసినట్లు. అంతేగాని కొంచెం ఖర్చులు ఉన్నాయి, వచ్చే వారం ఇద్దామనుకుని ఆలస్యం చేసామనుకోండి, లేకపోతే జీతం వచ్చేవారు నెలకోసారి జీతం వస్తుంది మనకి, దానిలో దేవకుండా వచ్చే నెలలో చూద్దాం కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, పండుగ వచ్చింది కదా అనుకున్నట్లయితే అది నిర్లక్ష్యం అయిపోతుంది, చాలా ప్రమాదం వచ్చేస్తుంది మనకి. దేవుని యొక్క సొమ్ము మన దగ్గర పెట్టుకోవద్దు, దేవుని సొమ్ము మనం ఖర్చుకు పెట్టుకూడదు. దేవుని సొమ్ము, దేవుని యొక్క ఓట, దేవుని యొక్క భాగం మనం ఖర్చు పెట్టుకోకూడదు. దానికి మనకు సొంత ఖర్చుల కొరకు మనం వాడుకోకూడదు దాన్ని. దేనివలన? దశమ భాగం అయితే 10వ వంతు పరిశుద్ధమైనది. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం, లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే ఇక 10వ భాగం మన యొక్క డబ్బులో కానీ, మన పంటల్లో కానీ, లేదా మన పశువుల్లో కానీ అది దేవునిది, పరిశుద్ధమైనది. కనుక దేవునికి చెల్లించేయాల. అది ఫలాల రూపంలో వచ్చినా, ధాన్యం రూపంలో వచ్చినా, లేదా పశువుల రూపంలో వచ్చినా. లేవీకాండం 27వ అధ్యాయం 32వ వచనం, లేవీకాండం 27వ అధ్యాయం 32వ వచనం మనం గమనించినట్లయితే నీ యొక్క పశువులన్నింటినీ కూడా, పశువుల్లో కూడా అంటే నీకున్న ఆవులు, ఎద్దులు, అదేవిధంగా గొర్రెలు, మేకలు, వాటిలో కూడా దశమ భాగం చెల్లించాలా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళిపోయి. మనందరం అనుకునేది మరి ఈ యొక్క దశమ భాగం 10వ వంతు ఎవరు వాడుకుంటారు, ఎవరు తింటారు వాటిని?
అన్నట్లయితే పాత నిబంధనలో యాజకుల కొరకు ఇది ఇవ్వబడ్డది. ఈ విషయాన్ని ఎంతో విపులంగా ప్రభు చెప్పారు. సంఖ్యాకాండం 18 సంఖ్యాకాండం 18 ప్రభు వారు అన్నారు, మీరు తెచ్చే ఈ దశమ భాగాలు 10వ వంతు ఆ యొక్క యాజకుల పోషణ కొరకు నేను వారికి ఇచ్చాను. యాజకులకి కనుక యాజకులకి మోషే, నీవు వీరికి ఏ విధమైన భూమి ఇవ్వవద్దు స్వాస్థ్యంగా. వారు యొక్క దేవుని యొక్క సేవ చేసి దేవుని బిడ్డలకు పరిచర్య చేసి వారిచ్చే దశమ భాగాల ద్వారా పోషించబడాలా అని ప్రభువారు చెప్పారనమాట. దాంతోపాటు సంఖ్యాకాండం 18 ఈ యొక్క దశమ భాగాన్ని వారు జీతంగా పొందుతున్న ఈ యొక్క యాజకులు, లేవీయులు, వారు తప్ప ఇంకెవ్వరూ తీసుకోవటానికి వీల్లేదు. దేవుని సేవ చేస్తున్న వారు, దేవుని పరిచర్య చేస్తున్న వారు లేవీయులు. పాత నిబంధనలో వారి కొరకు, వారి పోషణ కొరకు, వారి కుటుంబ పోషణ కొరకు వీటిని వాడారు. అయితే ఈ యొక్క దశమ భాగాలు, కానుకలు పొందుతున్న లేవీయులు, యాజకులు అంటున్నాం, వారు కూడా ఏం చేయాలి? వారికి కలిగిందండి, వారు పొందుతున్న ఆ జీతంలో 10వ వంతును వారు కూడా చెల్లించాలా. వారు పొందేదే ఈ యొక్క దశమ భాగాలు. ఈ యొక్క దశమ భాగాల్లో కూడా మళ్ళా లెక్క కట్టి వారికి ఎంత వచ్చిందో చూసి ఆ యొక్క ధాన్యం కానీ డబ్బులు కానీ ఈ కానుకల రూపంలో వచ్చినవి వాటిని అది 10వ వంతు ఆ యొక్క లేవీలు కూడా చెల్లించాల. దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటి? వట్టి సంఘ సభ్యులే కాదు, సేవకులు కూడా, పాస్టర్ గారులు కూడా వారికి కలిగిన దానిలో ఈ యొక్క కానుకల్లో నుంచే దేవునికి దశమ భాగం ఇవ్వాలన్నమాట. ఇది మనం నేర్చుకోవాలా. నెహెమీయా గ్రంథం 12:44 నెహెమీయా 12:44 ఆ రోజుల్లో నెహెమీయా గారు కొంతమందిని నియమించారు. దేనికి? వారందరి దగ్గర వారిచ్చే దశమ భాగాలు అంటే వారు దేవుని సన్నిధి తీసుకొస్తున్నారు, వాటన్నిటిని కూడా వీరు ప్రోగు చేయాలన్నమాట. అంతేగాని ఇంటింటికి వెళ్ళి పోగు చేయటం కాదు, లేకపోతే గ్రామానికి వెళ్ళటం కాదు. వారు దేవుని సన్నిధికి తెచ్చిన వాటిని వీరు స్వీకరించాలన్నమాట. అదే రీతిగా నెహెమీయా 13:13 నెహెమీయా గ్రంథం 13:13 ఈ యొక్క లేవీయులు వారి యొక్క సహోదరులకు, అంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క ఆలయపు పరిచర్య చేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క దశమ భాగాలు, కానుకల్ని వారికి పంచి ఇవ్వాలన్నమాట, సమానంగా పంచి ఇవ్వాలన్నమాట. కనుక ఇది లేవీయుల కొరకు. అదే రీతిగా హిజ్కియా రాజు గారు, కింగ్ హెజ్కియా అంటున్నారు ఇంగ్లీష్లో, ఆయన ఆనాటి యాజకుల్ని, లేవీయుల్ని ఆయన ప్రశ్నించారు. 2వ దినవృత్తాంతాలు 31:9 వారు అన్నారు, ఏంటి ఇదంతా కూడా కుప్పల కింద వేసేశారంటే దానికి జవాబు చెప్పారు. 2వ దినవృత్తాంతాలు 31:10 చూసినట్లయితే అజ్రయా అనే ఒక యాజకుడు, ప్రాముఖ్యమైన యాజకుడు, ఆయన అన్నారు, అయ్యా ఇశ్రాయేలీలందరూ కూడా నమ్మకంగా తీసుకొస్తున్నారు దశమ భాగాలు, కానుకలు, కనుక మాకు అవసరమైన, తినటానికి అవసరమైన దానికంటే ఇంకా విస్తారంగా వచ్చేసి ఇక్కడ కుప్పల కింద వేసేసామన్నారు. అప్పుడు రాజుగారు అన్నారు, అలా కాదు, వీటన్నిటిని కూడా అలాగే ఓపెన్గా ఉంచొద్దు, ఇక్కడ గదులు నిర్మించండి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో, ఆ గదుల్లో పెట్టండి వీరు తెచ్చిన దశమ భాగాలు, కానుకలన్నీ అన్నారు. ఆ రీతిగానే వారు కట్టేసినట్లుగా 2వ దినవృత్తాంతాలు 31:11-12 చెప్పబడ్డది. కనుక దశమ భాగాలు, కానుకలన్నీ కూడా వాటిని చక్కగా ఈ యొక్క దేవాలయం దగ్గర కట్టిన గదుల్లో వాటిని భద్రపరిచి లేవీలకి, యాజకులకి వాటిని అయితే వారికి జీతంలాగా ఇచ్చేవారు అనమాట. అది వారే చూసుకుంటారు లేవీలు, వారిలోనే యాజకులలో కొంతమందిని అధికారులుగా పెట్టుకుని వారు చేసుకున్నారనమాట. 2వ దినవృత్తాంతాలు 31:5 చూసినట్లయితే ఏమేమి ఇచ్చారు దాని దశమ భాగంగా, ప్రజలు ఏమేమి తీసుకొచ్చారు అని చూసినట్లయితే వారు జొన్నలు తీసుకొచ్చారు, ఒలివ నూనె తీసుకొచ్చారు, క్రొత్త ద్రాక్షారసం తీసుకొచ్చారు, తేనె కూడా తీసుకొచ్చారు దశమ భాగంగా. దాంతోపాటు ప్రజలు వారికి ఉన్న ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు అవన్నీ కూడా తీసుకొచ్చినట్లుగా 2వ దినవృత్తాంతాలు 31:6 చెప్పబడ్డది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఇది. దశమ భాగం దేవుని సొమ్ము, మనం ధారాళంగా ఆయనకి ఇచ్చేయాలా, మంద కాదది. ఇప్పుడు కూడా ఈ విధంగా దశమ భాగాలు ఇచ్చేవారు ఉన్నారా? ఇచ్చినట్లయితే వారిని దేవుడు దీవిస్తారా అనే ప్రశ్న మనకు వస్తుంది. డిసెంబర్ నెలలో నేను కెన్యా దేశం వెళ్ళాను సువార్త కొరకు, మీలో అనేక మందికి తెలుసు. అక్కడే ఆ బోర్డరు, వారికి టాంజానియా దేశానికి బోర్డర్ ఉంది, అక్కడి వరకు వెళ్ళాను. అక్కడి వరకు వెళ్తే అక్కడ నేను తెలుసుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక వ్యక్తి, ఆ నల్లజాతీయుడే, ఆయన పేరు కూడా అబ్రహాము. దేవుడు చెప్పిన ఈ యొక్క విషయాన్ని ఎంతో ఆయన నమ్మి
వారు మాసాయ్ తెగ అంటారనమాట. మాసాయ్ ట్రైబ్ అంటారు వారికి ఆవులు ఎద్దులు అంటే చాలా ప్రాణం. మనుషుల కంటే కూడా ఎక్కువ ప్రాణం వారికి. ఏదైనా ఎద్దుగాని ఆవుగాని చనిపోతే ఆ రాత్రంతా దాని కొరకు దుఃఖిస్తారట. అలాంటి ఆయనకి చాలా ధనికుడు. ఆయనకి 100 కొలది ఆవులు ఎద్దులు ఉన్నాయి. 100 కొలది ఆవులు ఉన్నాయి ఆయనకి. ఆ ఆవుల్లో ఆయనకి 900 ఉన్నాయంటే ఏకంగా ఆవులుంటే వాటిలో ఆయన లెక్కించి దేవుడు చెప్పిన ఈ యొక్క 10వ భాగాన్ని, దశామ భాగాన్ని అనే సత్యాన్ని నేర్చుకుని ఆయనకున్న ఆవులన్నిటిలో 100 ఆవులు ఏకంగా తోలుకొచ్చి ఆలయం దగ్గర తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పచెప్పేసి, అయ్యా ఇది నా దశమ భాగం, దేవుడు చెప్పారు నీకు కలిగిన పశువుల్లో కూడా ఇవ్వమన్నారు కనుక నేను ఇచ్చేస్తున్నాను. ఆ స్నేహితులు, చుట్టుపక్కల ఉన్నవారు, తన యొక్క బంధువులందరూ కూడా నీకు పిచ్చి పెట్టింది ఏంటి, 100 ఆవులు ఎందుకు ఇవ్వటం, ఏదో డబ్బు ఇవ్వచ్చు కదా వాళ్ళకి కావాలంటే, లేదు 1-2 ఇవ్వచ్చు కదా, 100 ఆవులు ఇచ్చేస్తున్నాం ఏకంగా. ఈయనకి 900 ఉన్నాయి, దాంట్లో 100 ఆవులు ఇచ్చేశారు. ఆయన ఇవ్వాలి 90 ఆవులే. 100 ఆవులు ఎప్పుడైతే ఇచ్చేశారో అప్పటి నుంచి ఆయనకి ఆవులకి పుట్టిన ఆ దోళ్ళు ఒక్కొక్క ఆవుకి 2 దోళ్ళు పుట్టేసాయంట. మనుషులకైతే అక్కడక్కడ జరుగుతుంది, ఇద్దరు పుడతారు కవలోళ్ళు అంటాం. ఆవులకి సాధారణంగా జరగదు, అసాధారణం. 2 దోళ్ళు పుట్టేసాయి ఆవులన్నిటికి కూడా. కొద్ది నెలల్లోనే ఆయనకి ఉన్న ఆవులన్నీ కూడా రెట్టింపు అయిపోయాయి ఏకంగా. తర్వాత దేవుడు నన్ను ఎంతగా దీవించేశారని ఆయన ఏం చేశారంట, 9 నెలల తర్వాత మరలా ఉన్న ఆవులన్నిటిలో 10% కాదు 20% ఉన్న ఆవులన్నిటిలో 20% ఇచ్చేశారు ఏకంగా. మళ్ళీ లెక్క పెట్టి దాన్ని చూసిన చుట్టుపక్కల వారందరూ కూడా ఈయనకి ఒక్కొక్క ఆవుకి 2 దోళ్ళు పుడుతున్నాయి, మనకు కూడా ఇలా కలగాలంటే మనం కూడా దశమ భాగం ఇవ్వాలా అనేసి వారు కూడా దశమ భాగం ఇవ్వటం వారి ఆవుల్లో వారి పశువుల్లో కూడా నేర్చుకున్నారు. ప్రియ సోదరి సోదరుడా, దేవునికి ఇవ్వటం వలన మనం ఎవరో కూడా పేదవారము, దీవించబడతాం. దేవుని యొక్క వాగ్దానం మీరు ఇచ్చి చూడండి, విస్తారమైన దేవుని నేను కృమ్మరిస్తానన్నారు ప్రభువారు. మనందరికీ చెప్పారు లోకసువార్త 16:10 కొంచెం దానిలో మనం నమ్మకం ఉన్నట్లయితే ఎక్కువ దానిలో కూడా నమ్మకంగా ఉంటాం. అయితే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధిస్తూ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6:20 మీరు పరలోకంలో ధనాన్ని దాచుకోండి, దాన్ని ఎవరు దొంగిలించరు, పరలోకంలో ధనం దాచుకోండి అన్నారు. పరలోకంలో ఎలా దాచుకోగలం? పరలోకంలో వెళ్ళిన తర్వాత మనకు డబ్బులు కావాలంటే అవసరం లేదు డబ్బులు. కానీ ప్రభు చెప్పింది ఏంటి, ఆయన యేసు ప్రభుకి మనకు లోబడి ఆయన చెప్పినట్టుగా చేసినట్లయితే పరలోకంలో మన ఫలితం అధికమవుతుంది. మనం ఇచ్చే కానుకల ద్వారా, దశమ భాగాల ద్వారా దేవుని పరిచర్య చేస్తున్న సేవకులు ఇంకా బలంగా పరిచయం చేస్తూ అనేక మంది రక్షణలోకి నడిపిస్తూ వారికి బైబిల్ గురించి బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ రాకడ కొరకు సిద్ధపరుస్తారు. కనుక మన దశమ భాగాలు, మన యొక్క కానుకలు ప్రభు పరిచర్య చేస్తున్న వారికి పోషణ కొరకు వినియోగించబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రభువు వచ్చే వరకు కూడా ఈ పరిచర్య కొనసాగలే భూమి మీద. కనుక దానిని మనం సొంతగా చేయలేకపోయినప్పటికీ మన కానుకలు, దశమ భాగాల ద్వారా ఆ సేవకులు చేసే అదృష్టం కలుగుతుంది. దాని ద్వారా అనేక మంది రక్షణలోకి వస్తారు, నిత్యజీవం పొందేస్తారు. మనం ఈ లోకంలో ధనికులు అవ్వాలంటే ఏం చేయాలా? దేవుడు చెప్పినట్లుగా 10 ఆజ్ఞలు పాటిస్తూ ద్వితీయోపదేశకాండం 28:2 ఈ ఆజ్ఞలన్నీ పాటించినట్లయితే ఈ మెండైన దీవులన్నీ మీకు వచ్చేస్తాయని ప్రభువారు వాగ్దానం చేశారు. దాంతోపాటు దశమ భాగాన్ని ఇవ్వటం మనం నేర్చుకున్నట్లయితే దశమ భాగం ఇచ్చి చూడండి, దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తారో మీరే సాక్ష్యం ఇవ్వగలరు. ఇది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఈ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించారు. ఈ లోకంలో మేము ధనికులుగా ఉండటానికి మీరు చెప్పినట్టుగా మీ ఆజ్ఞలకు లోబడి మీరు చెప్పినట్లుగా ప్రభా 10వ వంతు మీకు చెల్లించి మేము మెండైన దీవులు మీ దగ్గర నుంచి పొందటానికి మీ కృప దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని, ఈ పరిచయం ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.